గ్రామీణాభివృద్ధి సంస్థ అంటే గ్రామం అభివృద్ధి అవుతుంది. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులోయ్. మనిషి అభివృద్ధి అయితేనే కదా ఊరు అభివృద్ధి అయ్యేది. ఊరు అభివృద్ధి అయితే దేశం అభివృద్ధి అవుతుంది, తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి అవుతుందని ఆనరబుల్ సీఎం అదిగో ఒక్కరొక్కరి దగ్గరికి వెళ్ళి ముచ్చేళ్లు పెట్టుకుంటూ ప్రోత్సాహం అందించుకుంటూ వస్తున్నారు. ఎంతో ప్రేమతో ముఖ్యమంత్రి గారికి కానుకలు కూడా ఇస్తున్నారు మన చెల్లెమ్మలు. పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ, అదేమో గ్రామీణాభివృద్ధి సంస్థ డిఆర్డిఏ, ఇది మెప్మా అంటే మున్సిపల్ ఏరియాస్లో ఉండేటువంటి పేదరికాన్ని నిర్మూలించేందుకు చేసే స్వయం సహాయ సంఘాలు మెప్మా. మెప్మా తరఫున కూడా స్టాల్స్ ఉన్నాయి. ఇక్కడ వందలు వేల మంది ఉన్నారు కదా డిఆర్డిఏ వాళ్ళు, అంటే గ్రామైక్య సంఘాలు, మండల సమాఖ్య, జిల్లా సమాఖ్య వాళ్ళు, అలాగే సంగారెడ్డి, జహీరాబాద్ లాంటి పట్టణ సమాఖ్య వాళ్ళు. మీరు తప్పట్లు కొట్టాలి, అగో మీ తరఫునే కదా ఇచ్చేది. తల్లులు చెల్లెలు గట్టిగా ఒకసారి తప్పట్లు కొట్టండమ్మా. థ్యాంక్ యూ. శిల్పారామంలో మొన్న ఒక సభలో సీఎం చెప్పినాడనమాట, అంత హైటెక్ సిటీల పెద్ద పెద్ద భవనాల మధ్యన ఈ మెప్మా అంటే డిఆర్డిఏ ప్రోడక్ట్స్కి మీరు తయారు చేసిన వస్తువులకి అద్భుతమైన షాపింగ్ కాంప్లెక్స్ లాగా ప్రభుత్వం నిర్ధారించింది. అదొక గొప్ప ఎగ్జిబిషన్, పర్మనెంట్ ఎగ్జిబిషన్. మనకు నుమాయిష్ ఎట్లయితే ఏడాదికి 4 రోజులు ఉంటుందో అదేమో మొత్తం ఏడాది 360 ఉండే నుమాయిష్ లాగా అయింది. క్లే ఐటమ్స్, టెర్రకోటా, మట్టిలోనే మాణిక్యాలు ఉంటాయి. మట్టితో మాణిక్యాలు తయారు చేసిన మన మహిళలు ఉన్నారు. ఆ ఆర్ట్ పీసులు సీఎం గారికి చూపిస్తున్నారు. అవకాశాలు దొరికితే అతివలు అంటే ఆడవాళ్ళు ఆకాశంలో సగం కాదు, ఆకాశం మొత్తం మాదే అంటారు. అంత ఎత్తుకెదిగే అవకాశం ఉంది. మీకు తెలుసు, ఈ మధ్య వారం రోజుల కోసం అంతరిక్షంలోకి వెళ్ళి సునీతా విలియమ్స్ అనే వ్యోమగామి ఆస్ట్రోనాట్ కొన్ని నెలల పాటు ఉండింది అంతరిక్షంలో. ఎంత ధైర్యం కావాలి అంటే సైన్స్లో కానీ, టెక్నాలజీలో కానీ, వ్యవసాయంలో, వాణిజ్యంలో, వ్యాపారంలో, అన్ని రంగాల్లో కూడా మేమున్నాం అంటూ ముందుకొస్తున్నారు మహిళలు. అలాంటి మహిళల శక్తిని తెలంగాణ రాష్ట్రం ఇందిరా మహిళా శక్తి అనే పేరిట దేశంలోనే ఒక ఉదాహరణగా నిలుపుతోంది. ఆ శక్తి ఇప్పుడు మన కళ్ళ ముందు కనిపిస్తోంది. వాళ్ళలో ఉండేటువంటి యుక్తితో వాళ్ళు తయారు చేసినటువంటి వస్తువుల్ని మార్కెట్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. పోషక విలువలు ఉన్న ఆహార పదార్థాలు, మిల్లెట్స్ అంటే తృణధాన్యాలు. మనం తెల్లటి బియ్యం,
తెల్లటి బియ్యము బాగా ఉడికిన అన్నం తింటే వచ్చే శక్తి కన్నా బ్రౌన్ రైస్ తినాలి, తృణధాన్యాలు తినాలి, మిల్లెట్స్ అంటారు, రాగులు, సజ్జలు. ఇప్పుడు అందరికీ తెలిసిపోయితే పల్లెలలో కూడా ఈ మిల్లెట్స్, హైదరాబాద్ లాంటి నగరంలో కూడా ప్రత్యేకంగా మిల్లెట్స్ హోటళ్ళు కూడా వెలిసినాయి. ఆ మిల్లెట్స్ ఏం చేస్తాయంటే మనకు శక్తిని ఇస్తాయి. మాంసకృతులు, ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజ లవణాలని అందించి శరీరానికి ఆరోగ్యాన్ని ఇస్తాయి. నిజంగా సౌండ్ మైండ్ ఇన్ ఏ సౌండ్ బాడీ అంటారు. అంటే మనం ఆరోగ్యంగా ఉంటే మన ఆలోచనలు కూడా ఆరోగ్యంగా ఉంటాయి. మనం ఫిజికల్గా, శారీరకంగా ఆరోగ్యంగా ఉండి మానసికంగా మంచిగా ఆలోచిస్తే వ్యక్తికి, కుటుంబానికి, సమాజానికి, మొత్తం తెలంగాణ రాష్ట్రానికి మంచి అవుతుంది. అందుకని మరి